హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి మసాలా ఇవేమీ లేకుండా బీరకాయతో నువ్వుల పొడి కూర చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఈ కూర ఒక్కసారి రుచి చూసారంటే మీరు అస్సలు వదిలిపెట్టరండి, అంత బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా నువ్వుల పొడి తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఇలా ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక చిన్న కప్పు దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇక్కడ నేను పావు కిలో బీరకాయలు తీసుకున్నానండి. పావు కిలో బీరకాయలకి ఇలా చిన్న కప్స్ ఉంటాయి కదా, బౌల్స్, వాటితో ఒక కప్పు దాకా తెల్ల నువ్వులు, అలాగే ఒక 5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ నువ్వులు అలాగే ఎండుమిర్చి కూడా మనకి మంచి వాసన వచ్చే వరకు వేగాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఇంక ఇందులో సపరేట్గా కారం ఏమీ వేయమండి, కాబట్టి ఎండుమిర్చి మీ కారానికి తగినట్టుగా తీసుకోండి. ఇక్కడ నేనైతే 5 ఎండుమిర్చిని తీసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ నువ్వులు అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకుని చల్లారి పెట్టుకోవాలి. అదే స్టవ్ మీద కూర కోసం బాండీ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక పోపు గింజలన్నీ కూడా వేసుకోవాలండి. కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు అలాగే జీలకర్ర వేసుకుని పోపును బాగా వేయించుకోవాలి. ఈ పోపు అంతా కూడా ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే 1 పచ్చిమిర్చి 1 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇవి కూడా కొద్దిగా వేగుతుండగానే ఇంగు కూడా వేసుకోవాలండి. ఉల్లి వెల్లుల్లి ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఇలా ఇంగు వేసుకుని చూడండి, కూరలకి మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇలా వేగిపోవాలండి. పోపు అంతా కూడా వేగిపోయిన తర్వాత బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పావు కిలో బీరకాయలు తీసుకున్నానండి. పావు కిలో బీరకాయలు కూడా ఇలా చిన్నవిగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మీకు కూర అంతా అయ్యేసరికి ముక్కలు ఎక్కడ కనపడవండి, కాబట్టి ఇలా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మంటని ఉడికించుకోవాలి. ఇంకా దీని మీద మూత ఏమీ పెట్టక్కర్లేదండి, ఎందుకంటే బీరకాయలు మూత పెట్టి ఉడికిస్తే వాటర్ ఎక్కువగా వచ్చేస్తాయి. కాబట్టి ఇలా మూత తీసేసే మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని బీరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడైతే నేను ఇవి మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా కచ్చాబచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకుంటున్నానండి. మరీ మెత్తగా పౌడర్ అవసరం లేదు, కొద్దిగా కచ్చాబచ్చాగా అక్కడక్కడ మనకి నువ్వులు తగిలినా కూడా బాగుంటుంది. చూసారు కదా, ఈ బీరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టి ఉడికిస్తే మీకు వాటర్ ఎక్కువ రావటం వల్ల నువ్వులు ఇవన్నీ వేసినప్పుడు బాగా మెత్తగా ముద్దలాగా అయిపోతుందండి. అలాగా కాకుండా ఉండాలంటే ఇలా మూత లేకుండానే ఉడికించుకోవాలి. ఇక్కడైతే బీరకాయ ముక్కలు కంప్లీట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు చివర్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని మంటను ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే మనకి ఇంకా ఎక్స్ట్రాగా వాటర్, ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వస్తుంది కదా, తొందరగా వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. తర్వాత చివరిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి, ఈ నువ్వుల పొడిని కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. నువ్వుల పొడి వేయంగానే మనకి కమ్మటి మంచి వాసన వస్తుందండి. నువ్వులు బాగా వేయించుకుని పొడి చేసుకుంటాం కదా, చాలా మంచి వాసన వస్తుంది. ఈ నువ్వుల పొడి కూడా వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. మనం నువ్వులు పొడి వేసాం కాబట్టి దాని నుంచి వచ్చిన నూనె ఇలా అంతా కొద్దిగా సపరేట్ అయిన తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇంతేనండి, బీరకాయ నువ్వుల పొడి కూర. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బీరకాయలు మామూలుగానే కొద్దిగా లేతవి అయితే కనుక కొద్దిగా స్వీట్గా ఉంటాయి కదా, కొద్దిగా తీయగా ఉంటాయి మనకి తినడానికి కూడా. ఇలా ఉన్న బీరకాయలో ఇలా నువ్వుల పొడి వేసుకొని చేయండి, కమ్మగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఏ కూరల్లో అయినా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మసాలాలు ఎంత వేసినా కూడా ఇలా ఏమీ వేయకుండా సింపుల్గా చేసుకునే కూరల టేస్టే ఎప్పుడైనా సరే చాలా బాగుంటాయండి. చాలా తొందరగా అయిపోతాయి, అలాగే మంచి టేస్ట్ ఉంటుంది వీటికి. మనం ఎంత ఆర్భాటం చేసినా కూడా ఆ కూర రుచి ఎంత అనిపించదు, కానీ ఇలా సింపుల్గా చేసుకునే వాటికైతేనే మనకి రుచి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.